అంతర్జాతీయ సహజయోగ యువశక్తి సమ్మేళనం హైదరాబాదులోని విద్యార్థిగూడ కార్పొరేషన్ పరిధిలోని ఫళని కన్వెన్షన్ హాల్లో ఇటీవల 3 రోజుల పాటు అత్యంత వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా మేడిపల్లిలో ఉన్న సహజయోగ ప్రదాత శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి ఆశ్రమం నుండి విద్యార్థిగూడలోని ఫళని కన్వెన్షన్ హాల్ వరకు వేలాది మంది సహజయోగులచే మేళతాళాలతో అందంగా అలంకరించిన రథంపై మాతాజీ నిర్మలాదేవి గారి చిత్రపటాన్ని ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో యువత వారు చేసే వృత్తిరీత్యా కొందరు, అసలు ఏ వృత్తి లేక మరికొందరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతూ శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీరందరికీ ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారిచే ప్రవేశపెట్టబడిన సహజయోగ ధ్యానం ఒక వరంలా చెప్పవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యువత ఈ సహజయోగ ధ్యానాన్ని చేసుకుని మంచి ఫలితాలు పొందడంతో పాటు ఆ ఆనందానుభూతిని అందరికీ పంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. అంతేకాక ఈ సహజయోగాలో మరింత లోతులకు వెళ్లేందుకు ఈ సమ్మేళనమును ఎంతో అద్భుతంగా ఉపయోగించుకున్నారు. వివిధ దేశాల నుంచి హాజరైన యువతీ యువకులు ఒకరికొకరు తమ సంస్కృతి సాంప్రదాయాలు పెంచుకోవడానికి మంచి వేదికగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మిక ఉన్నతికి, సమాజ అభ్యున్నతికి శ్రీ మాతాజీ ప్రవచించిన ఉపన్యాసాలు, ఆడియో, వీడియోలను అత్యంత భక్తి శ్రద్ధలతో విన్నారు. ఈ యువశక్తి సమ్మేళనం భారతదేశంలోనే తొలిసారిగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. 50 దేశాలకు చెందిన సహజయోగులతో పాటు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 3,000 మంది ఈ అంతర్జాతీయ సహజ సమ్మేళనంలో పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజు రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. చేయండి.